అమ్మో పోరా కుక్కు ఉన్నదిరా ఆడ. అంకుల్ అంటే గణపతి అన్న ఏమ్రా లడ్డూలు ఎత్తుకపోయిండు లేకున్నారు, మీరు గణపతిని పెడుతురా? ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకీ గణపతిని ఏడబెడుతుండ్రు? పక్కకెళ్ళినా ప్రసాదాలు ఏమేం చేపిస్తురు? పులిహోరతో పాటు ఇంకా చాలా ప్రసాదాలు చెప్తానవన్నా. ఈ అన్నదానం సంగతి ఏంది? ఐదో రోజు అన్నదానం ఉంటదన్నా. మీ ఇంట్లో అందరూ వచ్చి తినిపోవచ్చు అన్న మంచిగా. ఫ్లెక్సీలో నా ఫోటో వేపిస్తురా లేదా? నిమజ్జనం రోజు డీజే పెడుతురా లేదా? మరి అది లేకుంటే ఎట్లన్నా పెడుతున్నాం, మీరు వచ్చి తుంకొచ్చన్నా. సరే సరే ఇక మంచిగా చేయండి. థ్యాంక్ యూ అన్న. 11 రూపాయల 11 రూపాయల. అరే ఇది మంచిగా ఉంది కదా అన్న. ఇది ఎంత రేటు? ఇది 12,000 అన్న. 12,000? అది 30,000 అన్న. అది 25,000 అన్న. అన్న ఇదేంత? ఇది 25,000 అన్న. అమ్మ 25,000 రేట్లు ఏంద్రా గిట్లున్నాయి? అరే వీళ్ళు రేట్లు పక్క చెప్తుండ్రా. మనం ఒక పని చేద్దాం, పండ తర్వాత దమ్దారా. ఏంద్రా ఇది? మన మొక్కలు చూసి ఒక్కరు కూడా చెందరాత్తలేరు. అసలు గణపతి పెడతామంటావారా మనం ఈసారి? అరే నా దగ్గర ఒక ఐడియా ఉన్నదిరా. ఓకే గూగుల్, విగ్రహం కొనకుండా నిమజ్జనం చేయడం ఎలా? ఇద్దరూ కలిసి ఏదన్నా చెరువులో దుంకున్రి. అన్న గణపతి చెందా అన్న గట్టిగా రాయండి అన్న జరా. ఇంతే గణేష్ ని ఏడబెడుతున్నారు మరి. మా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి మా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఏమైందన్న? రేట్ వాడతలేదు అయ్యింది వీళ్ళకి. అప్పటి నుంచి ఇంకా వాడుతున్నారు. ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు కింద మీద చేసి ఇచ్చేసే వాళ్ళకి. అరే అన్న ఇక్కడ రేట్ ముచ్చట కాదన్నా, మనోళ్ళకు చందాలు ఉసులు కాలేవు. గణేషుని ఉద్దరు అడుగుతురు. అరే ఈసారి ప్రసాదాలకు నేను, పూజల సామాగ్రి శ్రీకాంత్ అన్న, డెకరేషన్ వంశీగాడు స్పాన్సర్ చేస్తున్నారా. విగ్రహం మాత్రం మీదే. ఓకేరా మళ్ళా తమ్మురా. A few moments later. ఇగో 50,000. గంటలో 50,000 ఎక్కడి నుంచి తెచ్చారా? మాకు గణపతి కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే బండం వేసినాం. మీకు బండి లేదు కదరా? అందుకే రా నీ బండం వేసినాం. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అంకుల్ గణేష్ చందా. అరే అంకుల్ మరి 11 రూపాయలు లేదు అంకుల్. అంటే గణేష్ చందా రాయండ్రి. అవర్లో అగ్గవాకి చీరలు దొరుకుతాయి. అన్నా నమస్తే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా. అసలుకే కొత్తగా లగమైంది అని మునిపోతున్నావు. గణేష్ చందా రాయన్న పడ్డరు కాకుండా క్షేమంగా తిరిగేస్తావు. అక్క ఒక్క 500 గణేష్ చందా రాయక్క. రేపటి నుంచి బావనే బాసలు తోముతాడు. నా కొడుక చదువుకోమని కాలేజీకి పంపిస్తే గణేష్ చెందాలనుకుంటా గల్లీల పొట్టి తిరుగుతున్నావా? బర్డ్వే అన్నా ఇది ఎంత అన్న ఇది 30,000 అన్న. ఇది సింపుల్ గా ఉంటది, ఇది కొంచెం కాస్ట్ గా ఉంటది. ఇది 35,000. మన బడ్జెట్ ఇంకా ఎక్కువ. చూడన్నా ఇది 40,000 అన్న. ఇది 40,000 ఎందుకంటే ఇది ఇంకా కొంచెం పెద్దగా అంటే ఇది చూడన్నా. ఇది ఫైనల్ అన్న. ఇది 50,000. ఇది అన్నా ఇగో ఈ 10 రూపాయలు డౌన్ పేమెంట్ తీసుకో, మిగతా నెల ఈఎంఐలో కడతాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?